రాజులు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వేలాది సంవత్సరాలుగా పుడుతున్నాయి, అంతరిస్తున్నాయి. పదవులు, కీర్తికాంక్షలు, ధన వ్యామోహాలు ఒక్క క్షణం అందరినీ ఆకట్టుకునే తలుకు బెలుకులు అలా కనపడి ఇలా మాయమవుతున్నాయి. నియంతలు, అహంకార అవినీతి పరులు చరిత్రకు దూరమై కనుమరుగవుతున్నారు. కానీ నిరంతర ప్రవాహంగా సంస్కృతి సంప్రదాయాలతో ప్రకృతిని పులకరింపచేస్తూ కోట్లాది జీవజాతులకు ప్రాణం పోస్తూ త్యాగమూర్తులను, సేవా తత్పరులను ముందు నిలిపి అఖండంగా జ్ఞానదీపంలా వెలిగే మన భారతీయ ఆత్మ మాత్రం అమరమై, సజీవమై, శాశ్వతమై ప్రపంచానికి మార్గం చూపుతున్నది. ప్రపంచాన్ని ఆవరించిన చిమ్మ చీకట్లలో వెలుగులు చిమ్మేందుకు ఎందరెందరో వీరులు ఈ జ్ఞాన హోమ గుండంలో సమిధులు కావడానికి ఉద్భవిస్తున్నారు. వారిలో ఒకడు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. ఒకవైపు గురువు పాదాల వద్ద మోకరిల్లి, మరోవైపు ప్రపంచ దేశాలన్నింటినీ భారతమాత చరణాల వద్దకు తీసుకుని రాగలిగిన జాతి గర్వించదగిన దేశభక్తుడు. రామకృష్ణ వివేకులు భారతీయ గురు శిష్య పరంపరకు వన్నె తెచ్చారు. ప్రజల కోసం విలపించారు, ప్రజల కోసం శ్రమించారు. యోగి పుంగవులై, ఆత్మబంధువులై ఈ లౌకిక ప్రపంచాన్ని మరిపించారు. వెలుగులనిచ్చే సూర్యకిరణాలు, ఊపిరి పోసే ప్రాణవాయువులు, ఆకలి తీర్చే పొలాల పంటలు ప్రజలకు తోడైనట్లుగా, నీడనిచ్చే చెట్లు, పరిమళాలిచ్చే పువ్వులు, మనందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలనిచ్చే అమరవీరుల చిరునవ్వులు ఆదర్శంగా నిలిచినట్లుగా, అజ్ఞానంలో ఉన్నవారికి జ్ఞానామృతాన్ని పంచి ప్రేమతో పలకరించి చదువుల పరమార్థాన్ని బోధించాలని స్వామి వివేకానంద అభిలషిస్తాడు. అందగాడు, అంతకంటే మించి ఆత్మ సౌందర్యంలో తనకు తానే సాటి అయిన వివేకుడు భువనేశ్వరి విశ్వనాథ దత్తల ముద్దుబిడ్డ. అంటరానితనం వద్దని, దానంతో పేదల అవసరాలు తీర్చాలని తపించాడు. దేవుడెక్కడా అనే ప్రశ్న ఉదయించగానే ఇక్కడే అంటూ అతని అంతరంగం జవాబు చెప్పింది. యుక్త వయస్సులో దాల్చిన ఆ మౌనముద్ర ప్రపంచ ప్రజలకు అభయముద్రలా తోచింది. బావిలో కప్పవలే కాదు, భారతీయుల ప్రపంచ ప్రజలతో సంబంధాలు పెట్టుకుని వసుధైక కుటుంబానికి రాచమార్గాన్ని చూపించాలని చెబుతాడు స్వామి వివేకానంద. నేటి యువతరానికి, అలాగే రాబోయే తరాలన్నింటికీ నచ్చి మెచ్చిన మునగాడు, అందరి హీరో స్వామి వివేకానందుడు. ప్రాచీన సంప్రదాయాలను ఆధునికతతో జోడించి, విజ్ఞానానికి మతాన్ని జతగలిపి, హిందూ ధర్మాన్ని కొత్త అర్థంలో నిర్వచించి, కులమత వర్గాల భేదాలను పారద్రోలి, ప్రచండంగా వీస్తున్న పడమటి దేశాల గాలుల్ని నిరోధించిన భారతీయ సూర్యుడు స్వామి వివేకానంద. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర తిలక్, రతన్ టాటా, రవీంద్రనాథ్ ఠాగూర్, సోదరి నివేదిత, మహాత్మా గాంధీ, ఇలా వేలాది మంది స్వామీజీ అడుగుజాడల్లో నడిచి అందనంత ఎత్తుకెదిగారు. స్వామి వివేకానంద హృదయం అంతరాలు లేని సమరసతను చాటి చెప్పి దీనులు, దుఃఖితులకు ప్రేమహస్తాన్ని అందించింది. నా సిద్ధాంతమే, నా మతమే గొప్పదని, ఇతర మతాలు సైతాన్లని, పాపులని నెగటివ్గా భావించేవారికి చురుకులంటించారు స్వామి వివేకానందుడు. అన్ని మతాలు తనకు సమ్మతమేనని, అందువల్లనే హిందూ మతం చావులేని శాశ్వత సత్యంగా విరాజిల్లుతున్నదంటాడు స్వామి వివేకానంద. హిందూ ధర్మంలోని రహస్యాలను కులమతాల తేడాలు లేకుండా ప్రజలందరికీ విప్పి చెప్పిన అపర రామానుజుడు. జ్ఞానంలో శంకరాచార్యుడు, సహృదయంలో గౌతమ బుద్ధుడు. రాముడై, కృష్ణుడై మన తరానికి త్యాగం, సేవా గుణాలని నింపడానికి అవతార పురుషుడై స్వామి వివేకానంద మన ముందు నడుస్తున్నాడు.
ఊరు పేరు లేకున్నా సరే స్వాతంత్ర వీరులుగా వెలుగొందాలంటాడు. మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డవాళ్ళమవుతామంటాడు. కష్ట సుఖాలు, జనన మరణాలు చూసి భ్రమ చెందవద్దంటాడు. కోరికలు, వాసనలను దగ్ధం చేసి తల్లిదండ్రులు, చుట్టాలు, స్నేహితుల బంధనాల నుండి దూరంగా రాగద్వేషాల సంకెళ్ళు త్రెంచివేసి స్వేచ్ఛాగీతాలు పాడుతూ ఆత్మబంధువులై ఓంకారాన్ని ప్రణవనాదంగా జపిస్తూ అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మకు దగ్గరగా చేరినప్పుడు నీ జన్మకు సార్థకత చేకూరుతుందన్న కఠోర సత్యాన్ని ప్రియాతి ప్రియంగా నచ్చచెప్పిన స్వామి వివేకానందునికి నివాళులిద్దాం. ఊరూరా, ఇంటింటికి వివేకుని దివ్య సందేశం మోసుకుని పోదాం. అందరి జీవితాల్లో వెలుగులు నింపుదాం. స్వామి వివేకానంద జీవిత సత్యాలను సప్తస్వరాలతో పలికించి పాటల పల్లకిని ప్రజల వద్దకు తీసుకుని వచ్చి గజ్జల సబడులతో హృదయాలను పులకరింపచేయడానికి వివేకానంద గీతమాలిక మీ ముందుకు వస్తున్నది.